ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఎందరో గొప్ప గొప్ప రాజులు, సామ్రాజ్యాలు వాళ్లందరి కళ్ళు ఈ ఉపఖండం మీద పడ్డాయి. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ దగ్గరనుంచి మంగోలులు, మొఘలులు, చివరికి బ్రిటిష్ వాళ్ల వరకు అందరూ ప్రయత్నించారు. కాని చరిత్రలో ఎందుకూ ఎవ్వరూ భారతదేశాన్ని పూర్తిగా, సంపూర్ణంగా జయించలేకపోయారు. అసలు ఏంటి దీని వెనక ఉన్న మిస్టరీ? ఈ భూభాగాన్ని గెలవటం ఎందుకంత కష్టం? ఆ సమాధానం ఎక్కడో ఆకాశంలో లేదు, కేవలం సైనిక బలంలో కూడా లేదు. అది మన కాళ్ల కింద ఈ మట్టిలోనే ఉంది. సరే, ఈరోజు మనం భారతదేశపు ఈ అభేద్యమైన రక్షణ వ్యవస్థలోని 4 లేయర్స్ని చూద్దాం. ఫస్ట్, దాని సహజసిద్ధమైన భౌగోళిక కోట. తర్వాత హిస్టరీ ఏం చెబుతుందో చూద్దాం. ఆపైన ప్రెజెంట్ రియాలిటీ ఏంటి. అండ్ ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైన, కంటికి కనిపించని ఒక షీల్డ్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. భారతదేశానికి ఉన్న మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత పవర్ఫుల్ డిఫెన్స్ ఏంటో తెలుసా? దాని జియోగ్రఫీ. అందుకే ఇక్కడికి ఎవరైనా దాడికి వస్తే వాళ్లు ముందు ఫైట్ చేయాల్సిందిక్కడే సైన్యంతో కాదు, ఈ భూమితోనే. ఒకసారి ఓ ఆక్రమణధారుడి కళ్లతో ఈ స్లైడ్ చూడండి. ఇది నిజంగా ఒక పీడకలలా ఉంటుంది. నార్తులో ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయాలు ఒక గోడల అడ్డుగా ఉన్నాయి. వెస్టులో చూస్తే ప్రాణాలు తీసే థార్ ఎడారి. ఇక ఈస్టుకు వెళ్తే దారిగూడా కనిపించని దట్టమైన అడవులు, కొండలు. సరే, సౌత్ నుంచి వద్దామంటే అంతులేని హిందూ మహాసముద్రం. ఆ తర్వాత పశ్చిమ, తూర్పు కనుమల కొండలు. అంటే ఏ వైపు నుంచి చూసినా ఇది ప్రకృతి కట్టిన ఒక అభేద్యమైన కోట అన్నమాట. ఈ నెంబర్ చూడండి, 2400 కిలోమీటర్లు. జస్ట్ ఇమాజిన్. ఇది నార్త్ సైడ్లో ఇండియాకి రక్షణగా నిల్చున్న హిమాలయాల పొడవు. దాదాపు ఎవరూ దాటలేని ఈ మంచుగోడను దాటుకుని లక్షల సైన్యాన్ని నడపడమంటే అబ్బా, ఊహించుకోటానికే చాలా కష్టంగా ఉంది కదా. ఓకే, సముద్రం నుంచి వద్దామనుకుంటే ఇక్కడ చూడండి, 7500 కిలోమీటర్లకు పైగా ఉన్న కోస్ట్ లైన్. దీన్ని కాపాడటానికి మనకు పవర్ఫుల్ నేవీ ఉంది. ఇంత పెద్ద తీరంలో ఎక్కడ అటాక్ చేయాలి, సైన్యాన్ని ఎలా ల్యాండ్ చేయాలి, వాళ్ళకి సప్లైజ్ ఎలా ఇవ్వాలి, ఇదొక స్ట్రాటజిక్ నైట్మేర్. సరే, ఈ సహజమైన కోటలన్నీ పేపర్ మీద చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉన్నాయి. కానీ రియాలిటీలో ఇవి నిజంగా పనిచేశాయా? మన చరిత్ర దీనికి ఏం ఆన్సర్ ఇస్తుందో ఓసారి చూద్దాం. చరిత్ర పేజీలు తిప్పితే మనకు ఒకే ప్యాటర్న్ మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. యావత్ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ సైన్యం ఇక్కడికి వచ్చాక ఈ భూమిని, ఈ వాతావరణాన్ని చూసి అలసిపోయి ముందుకు వెళ్లడానికి నో చెప్పేసింది. మంగోలులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇక్కడ పర్మనెంట్గా వాళ్ల అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మొఘలులొచ్చారు నిజమే, కాని వాళ్లు ఈ ఉపఖండ సంస్కృతిలో అలా కలిసిపోయారంటే చివరికి ఇక్కడివాళ్లే అయిపోయారు. ఇక బ్రిటిష్ వాళ్ల విషయానికొస్తే వాళ్లు కూడా పూర్తి సైనిక బలంతో దేశాన్ని గెలవలేదు. కుట్రలు, డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్తో నెమ్మదిగా మన అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అంతే. అందుకే ఈ మాట చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం కేవలం బలంతో. అంటే ఒక్క మిలిటరీ పవర్ మాత్రమే ఇండియాను లొంగదీసుకోవడానికి ఎప్పుడూ సరిపోలేదు. అదంతా గతం. మరి ఇప్పుడు టెక్నాలజీ, మోడర్న్ వెపన్స్ వచ్చిన ఈ రోజుల్లో పరిస్థితేంటి? భారతదేశం ఒక 21వ శతాబ్దపు అభేద్యమైన కోటగా ఎలా ఉందో చూద్దాం రండి. ఈ రోజుల్లో ఇండియా మీద దాడి చేయడమనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే మన దగ్గర ప్రపంచంలోనే 4వ బలమైన సైన్యముంది. న్యూక్లియర్ వెపన్స్ రూపంలో తిరుగులేని పవరుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటీర్ ఆర్మీ ఉంది. అంటే దేశం కోసం ప్రాణాలిచ్చే లక్షలాది మంది సోల్జర్స్. వీటన్నింటితో పాటు శత్రువులను ఎప్పటినుంచో దెబ్బతీస్తున్న మన కఠినమైన భూభాగం, క్లైమేట్ ఎలాగో ఉన్నాయి. ఈ చార్ట్ చూడండి, ఇది ఏ మిలిటరీ స్ట్రాటజిస్ట్కైనా ఒక పీడకల. ఫస్ట్, లాజిస్టిక్స్. అంటే మన సైన్యానికి ఫుడ్, వెపన్స్, ఫ్యూయల్ అందించడం. ఆ హిమాలయాల్లో, ఎడారుల్లో, దట్టమైన అడవుల్లో ఇది దాదాపు ఇంపాసిబుల్. ఒకవేళ ఎలాగోలా ఆక్రమించినా వాళ్ళు ఎదుర్కోవాల్సింది అంతులేని గెరిల్లా వార్ఫేర్. ఇవన్నీ దాటడం చాలా కష్టం. సరే, ఈ అడ్డంకులన్నీ దాటుకుని సైన్యం లోపలకు వచ్చేసిందనే అనుకుందాం. అప్పుడు మొదలవుతుంది అసలైన ఛాలెంజ్. 140 కోట్ల మంది ప్రజలు. ప్రతి సిటీలో, ప్రతి వీధిలోనూ రెసిస్టెన్స్ వస్తే అది మామూలు ఆక్రమణ అవ్వదు. అదొక ఎప్పటికీ ముగియని, అలిసిపోయే యుద్ధమవుతుంది. భూమి, చరిత్ర, సైన్యం ఇవన్నీ ఒకవైపు. కాని వీటన్నింటికన్నా పవర్ఫుల్ అయిన ఒక షీల్డుంది. అది ఆయుధాలతో చేసింది కాదు, మన కంటికి కూడా కనిపించదు.
అదే భారతదేశపు అల్టిమేట్ డిఫెన్స్. దీన్నే విలీన సూత్రమని పిలవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడికొచ్చిన వాళ్లను శత్రువులుగా చూడకుండా తనలో ఒక భాగంగా మార్చేసుకోవడం. దండయాత్రకొచ్చిన వాళ్లు కూడా కొన్ని తరాల తర్వాత ఇక్కడి వాళ్లైపోతారు. వాళ్ల కల్చర్ ఇక్కడి మహాసముద్రం లాంటి కల్చర్లో కలిసిపోతుంది. ఇది ఓడిపోవడం కాదు, విలీనమవ్వడం అన్నమాట. అందుకే భారతదేశం యొక్క అసలైన బలం దాని వెపన్స్లోనో మౌంటన్స్లోనో లేదు, అది దాని సివిలైజేషన్లోనూ దాని స్పిరిట్లో ఉంది. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేచే, తనపై దాడి చేసిన వాళ్లను కూడా తనవాళ్లుగా మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి అది. సో ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని జయించడం అస్సలు ఈజీ కాదు. అది నిన్నటి మాట కాదు, నేటి నిజం, రేపటి సత్యం కూడా అదే. సరే, మనం భారతదేశం గురించి ఇంత డీటెయిల్డ్గా చూశాం కదా. ఇప్పుడు ఆలోచించండి, మీ ఒపీనియన్లో ప్రపంచంలోనే జయించడానికి అత్యంత కష్టమైన దేశం ఏది? ఎందుకలా అనిపిస్తోంది?